మా ఎమ్మెల్యే గారు ఈరోజు వైసీపీ వాళ్ళు మరి చడి చప్పులు లేకుండా దొంగచాటుగా వచ్చి మండల ప్రజా పరిషత్ ఆఫీసును ఓపెనింగ్ చేసినామని చెప్పేసి శిలాఫలకం వేసుకొని పోయేదాన్ని మరి ఆయన ఎంతో తీవ్రంగా ఖండించడం జరిగింది. మేము కూడా ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరం వాళ్ళకు ఒకటే ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు మా ఎమ్మెల్యే గారి ఆగ్రహాన్ని, మా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల కార్యకర్తల ఆగ్రహాన్ని మీరు చెవి చూడాల్సి వస్తుంది. ఈ రకంగా వ్యవహరిస్తే ఈ 2 సంవత్సరాల్లో మీరు స్వేచ్ఛగా డోన్ నియోజకవర్గంలో మీరు నిలిచినారు, తిరుగులాడినారు. కానీ మీకు ఎక్కడ కూడా ఆటంకాలు లేవు, ఏ రకమైన వేధింపులు లేవు. ఏదో ఉంది కదా సామెత, నేల మెత్తగుంటే మోసేతో గుద్దుతారని. అట్లా ఈరోజు మా ఎమ్మెల్యే గారు మంచితనంగా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ నియోజకవర్గంలో పరిపాలన చేస్తుంటే మీకు ఇది చులకనగా భావించి మీరు ఈ రకమైన చేష్టలకు దిగడం చాలా ఖండించదగ్గ విషయం. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ప్రజాభవనం, ప్రభుత్వ ఆస్తి. ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యే గారికి ఆయనకు తెలియకుండా, లేదంటే ప్రోటోకాల్ పాటించకుండా, ఎవరికి ప్రజాప్రతినిధులకు తెలియకుండా, అధికారులు ఎవరు లేకుండా మీ అంతకు మీరు దొంగసాటుగా వచ్చి ఈ భవనాన్ని మరి ఓపెనింగ్ చేయడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం ఇది. ఎందుకంటే ఇదేం మీ సొంత ఆస్తి కాదు. ఏదైనా మీ సొంత ఆస్తి ఉంటే మీరు పోయి ఎక్కడైనా ఓపెన్ చేసుకోండి. మీరు చాలా అక్రమంగా మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు సచ్చిలుడం అని చెప్పేసి మేము నిఖార్సైన పరిపాలన డోన్ నియోజకవర్గంలో చేస్తున్నామని మీ మాజీ మంత్రి మీరు ప్రజలకు నోరు తెరిస్తే చెప్తారు. అప్పుడు ఎన్ని బాగోతాలు చేసినారో అందరికీ తెలుసు. డోన్ నియోజకవర్గంలో ప్రతిదీ మీరు భూ కబ్జాలు చేసి వాటిలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని ఈరోజు ఆ ఇళ్లలో మీరు నివాసాలు చేస్తున్నారు. అట్లాంటి వాటివి ఏమైనా ఉంటే ఇంకా ఇన్కంప్లీట్గా కాకుండా ఉంటే వాటిని ఓపెన్ చేసుకోండి. ఎస్కేపీ హై స్కూలు ఎన్నో సంవత్సరాల చరిత్ర. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు మన డోన్లో నిర్మితమైన స్కూల్ అది. అట్లాంటి స్కూల్ను ఈరోజు మీరు ఒక లాడ్జి, ఒక ఫంక్షన్ హాల్ కట్టేదానికి మీ వైసీపీ నాయకులు ప్లాన్ చేసి అక్కడ చేస్తున్నారు. అయితే దాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం వల్ల అది తాత్కాలికంగా వాయిదా పడింది. మీరు ఇట్లాంటివి అన్నీ చేసేది. మరి ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తిలో మీరు ఏకపక్షంగా పోయి ఇక్కడున్న ప్రజాప్రతినిధికి తెలియకుండా, ఎమ్మెల్యే గారికి తెలియకుండా మరి ఈ రకంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి జరిగిన ఓపెనింగ్లు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారు ఏ శిలాఫలకాన్ని వేసినా తప్పనిసరిగా ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధుల పేర్లు మరి మీరు వైసీపీ వారైనా కూడా మీకు గౌరవం ఇచ్చి మీ పేర్లు ముద్రించినారు. అసలు మీరు ప్రజాప్రతినిధులు కారు. మీరు ప్రజల చేత ఎన్నుకోవాల. మీరు మీ ఆఫీస్లో కూర్చొని పేర్లు రాసుకున్నారు. ఆ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఎంపీపీలం, జెడ్పీటీసీలము, ఎంపీటీసీలం అని చెప్పుకుంటారు. మీకు ఆ యోగ్యతనే లేదు, మీకు అర్హులు కాదు. కానీ ఈరోజు ఇంకా మీరు ఆ భ్రమల్లో ఉండి మిమ్మల్ని ఎవరో కాపాడతారనుకున్నారు. ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ఖబర్దార్. మా తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందో, మా ఎమ్మెల్యే గారు ఎంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాడో, అవసరమైతే అదే పద్ధతుల్లో మిమ్మల్ని అణిసివేసేదానికి కూడా మీ రౌడీ చేష్టాలను కానీ, మీ అప్రజాస్వామిక విధానాలను కానీ, మీ దుర్మార్గ పోకడలను కానీ అణిసివేసేదానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు, మేమందరం సిద్ధంగా ఉంటాం. మీకు ధైర్యం దమ్ము ఉంటే అనౌన్స్ చేసి వచ్చింటే మీ జడ్పీ చైర్మన్ డోన్ దాటేవాడు కాదు. లేదంటే మీరు మండల ఆఫీసును తాకేవాళ్ళు కాదు. మండల ఆఫీస్ గేట్ను కూడా మేమందరం అక్కడే నిలబడే వాళ్ళం. మా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరం వచ్చి గట్టిగా పోరాటం చేసేవాళ్ళం. మా ఎమ్మెల్యే గారు కనసైగా చేస్తే 100 మంది, 1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు వస్తారు. మీరేదో అలుసుగా తీసుకోవద్దండి. ఇప్పటికైనా మీ పద్ధతులు మానుకోండి. మా పద్ధతిగా ఉంటే మీరు మంచిగా ఉండగలుగుతారు. లేదంటే తప్పనిసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. ఈరోజు వైకాపా నాయకులు
6 గంటలకు 7 గంటలకు దొంగతనంగా వచ్చి ప్రజా పరిషత్ భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గతం ప్రభుత్వంలో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ని ఓడగొట్టి మా ఎమ్మెల్యే గారిని కోట సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రజలు గెలిపించడం జరిగింది. మీ మాదిరిగా మేము దొంగతనంగా నామినేషన్ వేసి వేసిన వాళ్ళని విత్డ్రా చేపించి భయపడిచి పదవుల్లోకి రాలేదు. మేము ప్రజాక్షేత్రంలో గెలిచి ఎమ్మెల్యేగా మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ. అయితే ఈరోజు మీరు 7 గంటలకి ఒక ఎంపీడీఓ లేడు, ఒక అధికారం లేడు, కలెక్టర్ కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రజా భవనాన్ని ఓపెన్ చేయాలి. మీరు ఏ విధంగా అయితే గతంలో ఇంట్లో కూర్చొని పోలీస్ ప్రెజర్తో అధికారం మదంతో మీరు ఆ పొద్దు నాయకులైనారు, ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ అదే దొంగతనంతో మా గవర్నమెంట్లో కూడా మీ దొంగతనం చెల్లిందంటే మీరు ఎంతవరకు మీరు ఒకసారి మీరే మనలో చేసుకోండి. మీరు ఎంపీపీ, మీరు జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మా ఎమ్మెల్యే గారిని సంప్రదించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. మీరు వచ్చి ఏ రోజు ఓపెనింగ్ పెడతాం అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం మా ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, మీ పేరు ఉంటుంది. మీరు మీరు చేయించిన ప్రజా భవనాన్ని దొంగతనంగా చేయించిన అవసరం మేము కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటి, ఆ రోజు కోట్ల హరిసర్వతం రెడ్డిది బోర్డు ముందర ఉంది, ఆ బోర్డును తీసేయాలనే ఉద్దేశంతో లోపల న్యాయశాఖ మంత్రులు కోట్ల ముఖ్యమంత్రి భాస్కర్ రెడ్డి గారి పేరు లోపల బోర్డు ప్రారంభకుడు ఉంది. అంటే ఈ ఆనవాళ్ళు ఉండవదు, కోట్ల కేఈ వాళ్ళ ఆనవాళ్ళు ఈ బోర్డులో ఉండవదనే ఉద్దేశంతో బుగ్గన మార్కే ఉండాలనే ఆలోచనతో ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని వారిని సూటిగా ప్రశ్నించామండి. కానీ మేము ఈ విధంగా ఈయన ఇట్లా 2 సంవత్సరాల కాలంలో వైకాపా నాయకులకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా ఎమ్మెల్యే గారు నడవడం జరుగుతూ ఉంది. మీరు ఎక్కడైనా కానీ ప్రతిసారి ఫస్ట్ ఏ పద్ధతి ఉన్నా అధికారులని ప్రజాప్రతినిధులని ముందు పెట్టి మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తారు. ఇంతకుముందు కూడా నేను ఎన్నిసార్లు పిలిచలేదు, ఇదే ఎంపీపీని ఎన్నిసార్లు మా ఎమ్మెల్యే గారు పిలిచలేదు. ప్రతి మీటింగ్ లో ప్రతి దానికి మీకు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం జరిగింది. మీ భవనం ప్రారంభించేటప్పుడు మా ఎమ్మెల్యే గారు నీకు బతికి రాలేదా అంటే నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నావా? ఎంపీపీ అంటే మండలంలో ఒక ప్రజాప్రతినిధులు, నువ్వు ఎంపీ మండల అధ్యక్షుడివి. మండల అధ్యక్షుడు అయినప్పుడు నీవు కంపల్సరీ మా ఎమ్మెల్యే గారిని సంప్రదించి మా ఎమ్మెల్యే గారితో ప్రారంభించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు నెలకి పోతావు కానీ మా ఎమ్మెల్యే గారు ఇంకా 3 సంవత్సరాలు అవుతావు. మీరు ఈ విధంగా మరొక్కసారి ఇట్లా రిపీట్ చేసినా మీ పుట్టగతులు ఉండవని చెప్పేసి ఆల్రెడీ 2024లో మీరు ఇంటి వేయడం మర్చిపోయినారు. బుగ్గన గారు ఈ జిమ్మికులని మానుకొని ఇకపైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ప్రజా పరిషత్ భవనాన్ని ప్రారంభించినందుకు కూటమి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైసీపీ నాయకులు ప్రోటోకాల్ మర్చిపోయి మండల ప్రజా పరిషత్ బిల్డింగ్ని దొంగతనంగా సెలవు దినం ఉన్న రోజు అధికారులకు తెలియకుండా, గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియకుండా దొంగతనంగా వచ్చి ఉదయం 6 గంటలకే ఓపెనింగ్ చేసి 10 నిమిషాలు హడావుడి చేసి వెళ్ళిపోయినారు. ఇదైతే ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేత జగన్ పేర్లోనే ఉంది. తర్వాత వాళ్ళ ఈయన డోన్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈ పార్టీకి అది ఉన్న బుగ్గనకే ఉంది ఆ పేరు. నేను 2 మాటలు చెప్పుకున్నా. జగన్ గురించి ఒక మాట చెప్తాను, బుగ్గన గురించి ఒక మాట చెప్తాను. జగన్ అంటే అంటే జనసంపదని, అంటే గంపగుత్తగా నున్నగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని దోచేసిన నయ వంచకుడు జగన్. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన సర్దుబాటు చేసినాను, అది చేసినాను, ఇది చేసినాననే. కానీ ఆయన గతంలో ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేశాడు. 5 ఏళ్లలో
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏ పల్లె కూడా తొక్కి చూడలే. కనీసం బోరు, కనీసం తాగడానికి నీళ్ళ కోసము పోయి ఆర్తనాదాలు చేస్తే కూడా నాది ప్రభుత్వం కాదు, నాదేం జరగదు అన్నాడు. ఎమ్మెల్యేగా, ఉత్త ఎమ్మెల్యేగా ఉండి. కానీ ఆర్థిక మంత్రిగా ఉండి ఎవరైనా చేస్తారు, ఎంతైనా సంపద చేస్తారు. అదే మా ఎమ్మెల్యే గారికి కూడా మంత్రి పోస్ట్ వస్తే 2,000 కోట్లు కాదు 5,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం రోడ్ని. ఈ బుగ్గన గురించి ఒక్క మాటలో చెప్తా. ఆయన బుగ్గన పేరులోనే ఉంది. భూ అంటే భూదందాలు, గా అంటే గనుల దోపిడీ, నా అంటే ప్రజలు నమ్ముకున్నందుకు ప్రజా ఖజానాని దోచేసిన అతిపెద్ద దొరైన. ఇంతకన్నా ఏం చెప్పుకునేది లేదన్న జగన్ గురించి, బుగ్గన గురించి. మొత్తం సంపద అంతా దోచేసినారు. ఇప్పుడు ఏదో అదే అన్నాడు, పేరుకు పెత్తనం ఇస్తే నెత్తెంత కొరిగినట్టు వీళ్ళకి పెత్తనం ఇచ్చి రాష్ట్ర ఖజానానంతా కొల్లగొట్టారు. ఇల్లు దొంగలు. అంటే సంబంధం లేదు. ఒక రాజ్యాంగం ఇచ్చిన పరిస్థితులు ఏమున్నాయి, వీటన్నిటిపైన ఎటువంటి ఇది లేదు, గౌరవం లేకుండా ఈ విధంగా పాటించకుండా వాళ్ళు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నాము, దేశంలో మన జంజి ఉద్యమం చూసినాము. ఈరోజు యువకులు చాలా అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఆ క్షుణ్ణంగా చూడడం వల్లనే వాళ్ళు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు కూడా యువకులు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీకు తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు. మీరు ఏదో ఒక 10 మంది వాళ్ళని పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ చెప్పుకొని రపరపా అని చెప్పుకొని తిరిగే పరిస్థితి లేదు. ఇక యువకులు చాలా చక్కగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఈ విధంగా మీరు చేయడం అనేది ఈరోజు బ్లాక్ డేగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా యువకులకు ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వము కట్టుబడి ఉండి 10,000 మందికి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈరోజు యువకులు ఎంతో పండుగ వాతావరణం నెలకొన్న ఈరోజు 10,000 మందికి 10,000 పోస్టులు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యువకులందరూ ఎంతో సంతోషంగా వాళ్ళకి చదువుకొని తొందరలో ఉద్యోగాలు ఒక క్యాలెండర్గా వచ్చింది. ఎంతో ఉత్సాహంగా చేసుకునే సమయంలో మీరు ఇలాంటి తప్పుగా పట్టించడం వలన యువకులు ఏమనుకుంటారంటే రాష్ట్రంలో ప్రభుత్వము ఎందుకు ఇలా జరుగుతుంది, మాకు కూడా ఉద్యోగాలు వస్తే మన డిఎస్సి మీద ఇట్లనే అపనిందలు వేస్తున్నారు, మళ్ళీ మేము ఉద్యోగాలు వస్తే ఇదే పరిస్థితి ఉంటుందా అని భయాందోళన చేయాలి. విద్యార్థులలో భయాందోళన చేయాలి. వాళ్ళు చదువుకోవడానికి కూడా వాళ్ళకు ఇబ్బందులు కలిగజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని తెలియజేసుకుంటాను. కావున మేము ఈరోజు యువకులతో అందరితో కలిసి మేము తెలియజేసుకునే ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు కూడా ఎవరైతే విద్యార్థులు రేపు ఉద్యోగాలకు పోతున్నారో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి దీన్ని ఖచ్చితంగా ఖండించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు ఆదివారం రోజు ఒక దోపిడీ జరిగింది. వైసీపీ వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్ని ఒక దోపిడీగా చేసి వారు శిలాఫలకాన్ని అతికించి పోయినారు. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఆదివారం రోజు అనేది అధికారికంగా చెల్లదు. అటువంటి పని వైసీపీ వాళ్లకు ఇది వెన్నతో పెట్టిన విద్య. దొంగతనం చేయడం, పుణ్య భూములను వైసీపీ జగన్ నాయకత్వంలో ఆ రోజు రైతుల భూమి మీద కూడా రాళ్ళ బొమ్మలు వేసి ఆ స్థూపుల మీద కూడా వారి ఫోటో ముద్రించిన కాలం ఉంది. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ని మనం బీజేపీ కూటమి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నేషనల్ హైవేల మీద కొన్ని కోట్లు వెచ్చించింది. మన డోన్ ప్రాంతంలో కూడా 97 కోట్లతో 3 రహదారులను నిర్మించింది. దానిపైన వారు వైఎస్ఆర్ విగ్రహాన్ని, ఎక్కడో ఉన్న విగ్రహాన్ని తీసుకొని వచ్చి కంబాల్పాడు వీధిలో ఉన్న సర్కిల్ని వారి జగన్ వైఎస్ఆర్ సర్కిల్ అని పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్తున్నా. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు మనకు నిధులు వస్తాయి. ఆ నిధులు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఉంటే శాసనసభలు ఎవరు ఉంటే వారే
ప్రోటోకాల్ ప్రకారంగా ఇది ప్రారంభోత్సవం చేయాలి. కాబట్టి ప్రజలకు ఒకటే కూటమి తరపున మేము చెప్తున్నాం, మన ఇండ్లు కూడా రాబోయే రోజుల్లో వాడిదే అని చెప్పి ప్రారంభోత్సవాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రజలు అప్రమత్తంగా గమనించాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో వీరిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నిజంగా వైసీపీ ప్రభుత్వం ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నామని ఒక పోకల్లో బతుకుతున్నట్టు అర్థం కావట్లేదు. కానీ అధికారికంగా అధికారుల సమక్షంలో జరగాల్సిన కార్యక్రమాన్ని సొంత నిధులు వాళ్ళు ఏదో వాళ్ళ సొంత నిధులతో చేసినట్టుగా ఈరోజు మండల పరిషత్ ఆఫీసులు ఓపెన్ చేయడం అనేది నిజంగా అది చాలా దొంగతనంగా ఓపెన్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటింది. ఆ పార్టీకి దొంగల నియంత్రణగా ఉన్నారా పార్టీలో అనేది నిజంగా అర్థం కావట్లేదు. ఏంటంటే గతంలో మా ఎమ్మెల్యే గారు కూడా ప్రస్తావించడం జరిగింది, మండల పరిషత్ ఆఫీసులో ఖచ్చితంగా వచ్చే గౌరవ డిప్యూటీ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి గ్రాండ్గా పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది పార్టీలో ఖచ్చితంగా కేవలం గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేశారు కాదు, కేవలం ప్రభుత్వం ప్రజాధనంతో ఏర్పాటు చేసిందని చెప్పి గతంలో ఎమ్మెల్యే గారు కూడా పలుమార్లు మాకు చెప్పడం జరిగింది. కానీ నిన్నటి రోజు దొంగతనంగా నిజంగా మీరు అదే ఈరోజు వాళ్ళు నిజంగా మండల పరిషత్ ఆఫీసు దొంగతనంగా మీరేమో దొంగతనం చేస్తున్నారు లేకపోతే ఏమైనా చేస్తున్నారు? ప్రజా భవనాన్ని ప్రజల కోసం ఏర్పాటు చేసే భవనాన్ని మీరు నియంతలాగా ఈరోజు మీకు మీరుగా ఒక ప్రోటోకాల్ అనేది విస్మరించి చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. దీని పరిణామాలు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీరేం మీ సొంత డబ్బులతో ఏర్పాటు చేసే కార్యక్రమం కాదు. దానికి ఖచ్చితంగా ఆ ఓపెనింగ్ ఆ శాఖ అధికారులు రావాలి. ప్రోటోకాల్ అనేది విస్మరించి చేయడం అనేది సిగ్గుచేటు. భవిష్యత్తులో దీని పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కొంటారని తెలియజేస్తున్నారు.